రా రా, వచ్చి ప్రమిదలు వెలిగించటం కాదు, నూనెలో అడుగు పడగానే ఒక్క బోర్లా పడతావు. అందరి ముందు పరువు పోతుంది. నువ్వు నాకన్నా అందంగా ఉంటావా? నీ అందాన్ని ఎలా అందవిహీనంగా మారుస్తానో చూడు. ఏమైంది? పదండి పదండి చూద్దాం. అయ్యో ఏంటిది? అయ్యో నీకేం కాలేదు కదా, నేను భయపడకమ్మా. కాదమ్మా. అమ్మా దేవకి, రాధా, ఏమైంది? గాయత్రి, రేయ్, ఆగరా. ఏం కాలేదు కదా, నన్ను భయపడకమ్మా. ఏం కాదు. రాధా, నీకేం కాలేదు కదా? పదమ్మా పదమ్మా, పద పద గాయత్రి. ఈ పరాయి దాని మీదున్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురు మంటల్లో ప్రమాదంలో ఉంటే రక్షించుకోవడానికి పరిగెత్తాల్సిన నీ కాళ్ళు ఆ రాధని రక్షించుకోవడానికి పరిగెత్తాయి అంటే అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా? ఆ క్షణంలో మన గాయత్రి ప్రమాదం కంటే రాధే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు అనిపించింది అత్తయ్య. ఇక్కడ సమస్య ప్రమాదం చిన్నదా పెద్దదా అనేది కాదు, గాయత్రి కంటే రాధ నీకు ఎందుకు ఎక్కువ అవుతుందా అని. అమ్మా, ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు కదా, గాయత్రి కూడా బానే ఉంది కదా. ఎవరికి ఏమైతే నాకేంట్రా? నా మనవరాలికి ఏమీ కాకూడదు. 20 సంవత్సరాలు ఎక్కడుందో ఎలా ఉందో ఏమి తిందో తెలియకుండా పెరిగిన పిల్లరా. మన అజాగ్రత్త వల్ల, దేవుడి కనికరం లేకపోవడం వల్ల 20 సంవత్సరాలు మానసిక క్షోభ అనుభవించాం. అలాంటిది మన అదృష్టం తిరిగి ఇంటికొస్తే మనం ఎంత బాగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అలాంటిది ఈ రోజు ఆ రాధ కోసం నా మనవరాలు మంటల్లో ఉంటే వెళ్ళి రాధని కాపాడడానికి ప్రయత్నం చేసింది. అవును, అత్తయ్య గారు అంటున్నట్టు నేను మొదట వెళ్లి కాపాడాల్సింది కళ్ళ ముందున్న గాయత్రిని కదా. నేను రాధ వైపు ఎందుకెళ్లాను? నా కూతురు మంటల్లో ఉంటే నా మనసెందుకు రాధని కాపాడమని హెచ్చరించింది. ఆ రాధ మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనకేదో మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నారే గాని చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ రాధ వచ్చినప్పటి నుంచి ఈ ఇంటికి దరిద్రం పట్టుకుందిరా. ఆ మంటల్లో ఒక్క క్షణం ప్రాణం పోయినంత పని అయ్యింది, కానీ దాని రిజల్ట్ ఇంత వైల్డ్గా ఉంటుంది అనుకోలేదు. సూపర్. అదేంటి బామ్మగారు అలా అంటారు? మా వల్ల చెడు జరగడం ఏంటి? ఏం జరగాలి, ఇంకా ఏం జరగాలి అంటున్నా. నీ దృష్టిలో చెడు జరగడం అంటే ఏంటో నాకు తెలియదు, కానీ గాయత్రి ద్వారా జరగాల్సిన పనులన్నిట్లో ఈ రాధ జోక్యం చేసుకోవడం, దానికి తగుదునమ్మా అంటూ ఈ దేవకి వత్తాసు పలకడం, నా దృష్టిలో అది తప్పే. నా మనవరాలు గాయత్రి తిరిగొచ్చిందన్న ఆనందంలో దేవి నవరాత్రులు గాయత్రితో జరిపించాలని చూస్తే నా మనవరాలు చేయాల్సిన పనులన్నీ మాయ చేసి ఈ రాధ చేసింది. దానివల్ల ఆ అమ్మవారి ఆత్మశక్తిని కోల్పోయి ప్రాణాలకి తెగించి మరి గాయత్రి ఆ అమ్మవారి శక్తిని తిరిగి తీసుకొచ్చింది. అమ్మా, పీఠాధిపతులు చెప్పారు కదమ్మా. ఈ సమర్థింపులే వద్దనేది. పీఠాధిపతులు చెప్పారో ఈ రాధే వాళ్ళతో చెప్పించిందో ఎవరికి తెలుసు? మొన్నటికి మొన్న గాయత్రికి ప్రాణగండాలున్నాయి, జాగ్రత్తగా ఉండమని సోదమ్మ చెప్పింది. గండాలు దాటడానికి చేయించిన పూజలు కూడా ఈ రాధే తన చేతుల మీదుగా జరిపించుకుంది. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ ఇంటికి వారసురాలు మన గాయత్రా, ఈ రాధా? మిమ్మల్ని అందరినీ తోలు బొమ్మల్ని చేసి ఆడిస్తుంది ఈ రాధ. ఏ ముహూర్తంలో అడుగు పెట్టిందో, ఏ మందు పెట్టిందో తెలియదు గాని మీరందరూ కూడా తనకి బానిసలైపోయారు. నాకొక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ రాధ మన ఇంట్లో ఉంటే మనకి మనశ్శాంతే ఉండదు. అందుకే వీళ్ళని వెంటనే పంపించేయండి. సూపర్ నానమ్మ, నువ్వు ఎంత తీయని మాట చెప్పావు నానమ్మ. ఈ మాట కోసమే ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. ఈ శుభ సందర్భం ఇన్ని రోజులకు వచ్చిందన్నమాట. అసలు ఆ ఇంట్లో ఎవరు పోయారు, ఎవరున్నారు? అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? ఒకవేళ జరిగితే సత్య ఫోన్ చేయలేదేంటి? అయ్యో భ్రమరంబ గారు, ఇక్కడ డ్రామా రసవత్తరంగా సాగుతుంది. నేనే చేస్తాను. అత్తయ్య గారు, రాధా వాళ్ళని ఇంట్లోంచి పంపించేయడం ఏంటి? ఏ పంపించలేరా?